అమరావతి మలివిడత భూసేకరణ కార్యక్రమం జోరుగా సాగుతోంది. దీనికి చాలా మంది అనుకూలంగా ఉండొచ్చు, కొంతమంది వద్దని అనవచ్చు. తొలి విడత తీసుకున్న భూములు ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందకుండానే, ముందు భూములు ఇచ్చిన రైతులు వాటి ఫలాలు అందుకోకుండానే మలివిడత భూముల సేకరణ మీద ఎందుకు దృష్టి పెట్టినట్లు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే వన్ ఫైన్ మార్నింగ్ అదనంగా మరో 40,000 ఎకరాల భూసేకరణ అనే పాయింట్ బయటకొచ్చింది. తెలుగుదేశం అభిమానులు సైతం దీని మీద స్పందించి తగదన్నారు. ఆ వెంటనే ఇప్పట్లో అలాంటి ఆలోచన లేదు అనేలా కౌంటర్ వార్తలొచ్చాయి. కానీ ఇవి ఎన్నాల్లో నిలవలేదు. మలివిడత సేకరణ మొదలైపోయింది. గ్రామ సభలు, అంగీకారాలు, అనంగీకారాలు జరుగుతూనే ఉన్నాయి. అయినా ప్రభుత్వం ముందుకు వెళ్తూనే ఉంది. ఎందుకు ప్రభుత్వం తొందరపడుతోంది అన్నది క్వశ్చన్. ఇక్కడ 2 పాయింట్లు వస్తున్నాయి. ఇప్పుడు తీసుకోబోతున్న భూములన్నీ ఇంతకు ముందు తీసుకున్న భూములకు చుట్టూనే. ఇంతకు ముందు తీసుకున్న భూములు అభివృద్ధి చెందుతూ ఉంటే ఈ చుట్టూ ఉన్న భూముల రేట్లు పెరిగిపోతూ ఉంటాయి. దీంతో అమ్మకాలు, లావాదేవీలు జరిగిపోతాయి. అలా కాకుండా ఉండాలంటే రిజిస్ట్రేషన్ లాపాలి. అలా జరిగితే జనం ఆగ్రహిస్తారు. అందువల్ల పాత భూములు అభివృద్ధి, అమరావతి మీద నమ్మకం ఇంకా బాగా పెరిగిపోకుండా ఉండగానే మలివిడత సేకరణ చేసుకోవడం ఉత్తమం. పైగా అభివృద్ధి చెందుతున్న కొద్దీ రైతుల డిమాండ్లు పెరిగిపోతాయి. ఇప్పటికే సేకరణ సభల్లో పెద్ద పెద్ద డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇదంతా ప్రభుత్వానికి భారంగా మారుతుంది. అందుకే పనిలో పనిగా ఇప్పటినుంచే సేకరించేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అదీ కాక ఎప్పుడైతే రాజధాని పనులు మొదలయ్యాయో కంపెనీలు, పలుకుబడి గల వ్యక్తులు ఇటువైపు దృష్టి సారిస్తారు. అందరికీ ఇస్తూ పోతే ఎన్ని భూములైనా చాలవు. అందుకే ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ మలివిడత సేకరణ పూర్తయితే దాదాపు 70,000కు పైగా ఎకరాలు కేవలం ఒక్క రాజధాని కోసం తీసుకున్నట్లవుతుంది. దేశంలోనే ఇంత పెద్ద రాజధాని నగరం ఉండదేమో. అలా అనుకోవడం వరకు బాగానే ఉంది. ఇక రెండో సంగతి ఏంటంటే, మొత్తం అభివృద్ధి చెందిన తరువాత దాదాపు 60,000 ఫ్లాట్లు రైతుల దగ్గరుంటాయి. అందులో సగమైన అమ్మకాలకు వస్తాయి. ఒక్కసారి అన్ని వేల ఫ్లాట్లు అమ్మకానికి వస్తే మార్కెట్ పడే అవకాశం ఉంది. అందువల్ల కూడా అమరావతి గ్లామర్ తగ్గుతుంది. అందుకే ఆలోగానే ఈ మలివిడత సేకరణ జరిగిపోవాలి.